మావయ్య, అత్తయ్య రండి. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు గంగా? బాగున్నాను అత్తయ్య. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావా? రండి కూర్చోండి. ఏమండి, ఒకసారి కిందకి రండి. వస్తున్నా. హేమచంద్ర గారు లేరమ్మా? ఉన్నారు. బాగున్నారమ్మా? బాగున్నాను. బాబాయ్ బాగున్నావు బాబు? ఏంటి సడన్ సర్ప్రైజ్? కూర్చోండి. రాఘవయ్య బాగున్నావా? బాగున్నానండి. నమస్తే. ఏంటి విశేషాలు బాబాయ్? నిజానికి నేనొక దుర్మార్గుణ్ణి, కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను అని నమ్మించడానికి వచ్చాను. బోయేవాడు వాల్మీకిగా మారినట్టు ఈ కసాయివాడు కూడా మారిపోయాడు. అసలు విషయం ఏమిటో చెప్పకుండా మీరు జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుతున్నారు. అది నేను అమ్మ గంగా, హాస్పిటల్ నుండి నువ్వు క్షేమంగా తిరిగొస్తే అనాథ పిల్లలకి శరణాలయాన్ని కట్టిస్తానని మీ మావయ్య మొక్కుకున్నారు. రేపే శరణాలయం శంకుస్థాపన ముహూర్తం. మీ దంపతులిద్దరూ వచ్చి పూజలో కూర్చుని మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తే బాగుంటుందని పిలవడానికి వచ్చాం. అనాథ శరణాలయం కట్టించాలన్న ఆలోచన రావటం నిజంగా గ్రేట్ బాబాయ్. థ్యాంక్స్. మెట్లు ఎక్కుతానని మొక్కేవాళ్ల కన్నా అనాథ పిల్లల కోసం ఏదో ఒకటి చేయడం ఆ దేవుడికి ఇష్టమే. దాన్నెవరు కాదంటారు? ఆశ్రమం త్వరగా పూర్తయితే మీరు చెప్పిన మొక్కులన్నీ మీ చేతే మొక్కిస్తానని ఆ దేవుడికి మొక్కుకుంటాను. ఇంతకు ముందు నాలో ఉన్న రాఘవయ్య అహంకారానికి ప్రతిరూపం. అతన్ని మర్చిపోండి. మీ ఇద్దరి మూలంగానే నేను మారిపోయాను. మంచితనంలో ఉన్న సంతృప్తి ఏమిటో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏది చేయాలన్నా ఎప్పటికీ మీరిద్దరూ ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఈ కార్యక్రమం పూర్తి చేసి కనీసం మీ పక్కనైనా నిలబడాలన్న కోరికతో వచ్చాను. మీరిద్దరూ తప్పకుండా రావాలి. మీ చేతుల మీదుగా పూజ జరగాలి. తప్పకుండా వస్తాం మావయ్య. కానీ మా చేతుల మీదుగా పూజ జరిపించడం, మీ ఇద్దరు కూర్చోవచ్చుగా ఆ పూజలో. అసలు విషయం అది కాదమ్మా. ఆ అనాథ శరణాలయానికి నీ పేరే పెడుతున్నారు. అందుకే నువ్వే కూర్చోవాలని పట్టుదల. మా గంగ పేరు మీద ఆశ్రమం కడుతున్నారా? అవునమ్మా. నా పాపాలన్నీ కడిగేసే గంగతో ఈ పుణ్యకార్యం కాస్త జరిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే మావయ్య, విడిపోయిన మనం మళ్ళీ కలుసుకున్నాం. ఈ బంధాలు బంధుత్వాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. జరిగినవన్నీ మేము అసలు గుర్తే పెట్టుకోలేదు. ఇప్పటికైనా మీరు మర్చిపోండి. శుభవార్త చెప్పారు. ఉండండి, స్వీట్స్ తీసుకొస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి. రా గంగా. రా అత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ.